నాయకత్వం వర్ధిల్లాలి గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు వర్ధిల్లాలి నారాయణమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అరే విజయ్ మన ఓటు కత్తెర గుర్తు మాది గాజులపేట సర్పంచ్ పదవికి పోటీగా చేస్తున్నాను. ఇక్కడ చూడండి నీళ్ళు అవి బాగా మోడ్లు నీళ్ళు అవి ఎవరు చేయలేదని చెప్తున్నారు. ఇక్కడ నేను వచ్చి తిరుగుతున్నా, జనాలందరూ నువ్వు కూడా బాగా చేస్తావా ట్యూటవా అని అడుగుతున్నారు. నేను చేపిస్తా అని చెప్తున్నా. గుడి కట్టియాలి, మోడ్లు చేయించాలి, నీళ్ళు లేవు. ఆమెతోటి పని చేయిస్తాం, మేము చేస్తాం పని. జనాలంతా ఓటేసి గెలిపియాలి, గెలిపిస్తే మేము అన్నీ చేయిస్తాము. మోడ్లు కానీ, రోడ్లు కానీ, గుడ్లు కానీ, ఈ స్కూల్ కానీ అన్ని పనులు చేయిస్తాము. పింఛన్ లేని వాళ్ళకు కూడా పింఛన్ చేయిస్తాము. 20-30 ఏళ్ళే సేవ చేస్తుండే మా సారు. ఈసారి ప్రజలందరూ గెలిపియాలని కోరుకుంటున్నా. అందరికీ గ్రామ ప్రజలకు నా యొక్క యువతకు పేరు పేరున తెలియజేసుకుంటున్నది ఒకటే, మన గ్రామం అభివృద్ధి కోసం యువతలోని ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు నెరవేరబోతున్నాయి. ఒక యువకునిగా గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధిలో నా వంతు పాత్రగా, నా వంతు సేవా కార్యక్రమాలు స్వామి వివేకానంద సేవా ట్రస్ట్ ద్వారా కబడ్డీ పోటీలు నిర్వహించి యువతకు ఒక క్రీడల పట్ల ఆసక్తి కల్పించే విధంగా గ్రామంలో మన కబడ్డీ పోటీలను నిర్వహించుకొని దానివల్ల ఈరోజు ఆ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఈరోజు క్రీడల్లో రాణిస్తున్నారు. అలాంటి వారికి మా గ్రామంలో క్రీడా స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. నా కాన్సెప్టు గత 10 ఏళ్ల క్రితం ఏదైతే సర్పంచ్ నారాయణ రెడ్డి సతీమణి అయినటువంటి సరస్వతమ్మ ఉన్నప్పుడు మా కోరిక తీరుతుందని అనుకునింటిమి. దాని తర్వాత కూడా మళ్ళీ పోయిన గత ఎన్నికల్లో ఒక యువకుడిని ఆదర్శంగా ఉంటాడని చెప్పి తీసుకొచ్చి సర్పంచ్ చేసుకున్నాము. ఆయన ద్వారానన్నా మేము మా కోరిక తీరుతుందని చెప్పి యువకులు అనుకున్నారు. నేను కూడా ఆశించిన, ఎందుకంటే నాతో పాటు కలిసి ఉన్నాడు, నాకంటే సీనియర్ కాబట్టి అతని మా యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాడు, మా యువతకు ఒక క్రీడా స్ఫూర్తిగా ఉంటాడు అని అనుకున్నాం. ఆయనకు కూడా అవకాశం ఇస్తే 5 ఏళ్ళు ఆ పని చేయలేదు. ఇక అదంతా ఒకరికి అధికారం ఇచ్చి వారెంబడి మేము ఎందుకు పాకులాడాలి, ఆ అధికారాన్నే మేమే అధికారంలోకి వస్తే ఇవి మనమే సాధించుకోవచ్చు కదా అని చెప్పేసి యువతంతా ఆలోచన చేసి ఈసారి నువ్వు ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు, నువ్వు రంగం ఏదైతే సర్పంచ్ ఎన్నికలు వచ్చినావో దాంట్లో మీరు పోటీలో ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మా యువత కానీ గ్రామ పెద్దలందరూ కూడా సూచన మేరకు మేము ఈ పోటీలో ఉన్నాము. మా భార్య నారాయణమ్మను పోటీలో నిలిచినాను. మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినాము కాబట్టి కత్తెర గుర్తు కోటేసి మమ్మల్ని గెలిపిస్తే యువత ఆశయాలు ఏవైతే ఉన్నావో ఆ ఆశయాలను అన్నింటిని కూడా నెరవేర్చుకుంటాం. వారి ఎజెండానే నా ఎజెండా కాబట్టి నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రాత్రి పగలు అహర్నిశలు గ్రామ అభివృద్ధిలో భాగం పంచుకుంటానని చెప్పేసి హామీ ఇస్తున్నాను.